వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మళ్లీ వాగ్వాదం తలెత్తడంతో కూటమి సభ్యులకు ఇటు విపక్ష సభ్యులకు వాగ్వాదం తలెత్తడంతో మళ్లీ ఒక గంట పాటు సభను వాయిదా వేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. నేను ఏదైతే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నారో దానికి కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. ఆధారాలతో సహా చూపిస్తాను. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, చదివిస్తాను, చదివి వినిపిస్తాను, ఆధారాలు చెప్తాను. ఎందుకు అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ఎందుకు రాలేదు చెప్పండి. వచ్చినా డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. కనీసం మీరైనా సరే పశ్చాత్తాపడాలి. హిందువులకి వెంకటేశ్వర స్వామికి ఇంత అపవిత్రత జరుగుతుంటే మీరు ఆ నాయకుడిని వెనకేసుకొచ్చి మన సమాజానికి, హిందూ సమాజానికి ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన తప్పుకి సంబంధం లేకపోయినా సరే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు హిందువులకు క్షమాపణ చెప్పారు అధ్యక్ష. కనీసం వీళ్ళకి ఆ సిగ్గు లేదు, శరం లేదు. ఎప్పుడో ఒకసారి అధ్యక్ష యేసుప్రభుకి అన్యాయం జరిగిందని ఈ రోజు లెటర్ రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. 100,000,000 క్షమాపణలట. యేసుక్రీస్తు దేవుడా, మా వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా? ఇన్ని రోజుల నుంచి అపవిత్రం జరుగుతుంటే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఒక్కసారైనా సరే క్షమాపణ చెప్పాడు అధ్యక్ష. క్షమాపణ చెప్పాడా? నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి, మొత్తం చదువుతాను.